హరే కృష్ణ. అట్లా భగవంతుడు అంటాడు, నువ్వేం భయపడద్దు, అక్కడికి వచ్చి నీవు బాగున్నప్పుడు ఒకసారి వస్తే చాలా స్పెషాలిటీ అది. స్వయం వ్యక్త క్షేత్రము 8 అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ప్రతిరోజు తలుచుకోలేసిన దేవుడు ఆయన అని చెప్తుంది వరాహస్వామి శాస్త్రం. అది మళ్ళీ ఓన్లీ మన కోసం కాదు, అన్ని మధ్వ శాస్త్రంలో పోతే, మధ్వ సంప్రదాయంలో పోతే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, శ్రీ సంప్రదాయంలో పోతే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మహాప్రభు కూడా మన గౌడీయ పరంపరలో కూడా రాధాకృష్ణ భక్తి టాప్ అనేవాడు. మనం కూడా మహాప్రభు కూడా అక్కడికి పోయి దర్శనం చేసుకున్నారు. అక్కడ చాలా స్పెషల్ ప్లేస్ అది, చిల్లికావనం అంటాము. వరాహస్వామి చోటు ఉంది కదా, చాలా స్పెషల్ అది వరాహస్వామి. అక్కడ మనం దర్శనం చేసుకోవడం బాగున్నప్పుడు ఎవరైనా వస్తే దర్శనం చేసుకుంటే, ఎవరే దండం పెడితే నేను వాళ్ళు మర్చిపోను అంటున్నారు. వాళ్ళు చేసిన ప్రతి పాటకు ఒక్కొక్క అక్షరానికి నేను స్వర్గలోకం ఇప్పిస్తాను. మళ్ళీ స్వర్గలోకం ఇప్పించి అక్కడ పడిపోయేలాగా కాదు, ఇంద్రుడు వచ్చి ఆయన వజ్రాయుధం కింద పెట్టి ఆయనకు దండం పెడతారంట. ఓహో, నీ భగవంతుని పాడిన భక్తుడా రారా అని చెప్పేసి అంత గౌరవంతో అక్కడ ఉండే ఏ స్త్రీల ద్వారా కానీ, అక్కడ ఉండే ఏ భోగసుఖాలకు ఆకర్షితులు కాకుండా అక్కడ కూడా మంచి సుఖంతో భక్తి చేసుకునేసి నీకు కావాలంటే అప్పుడు నీకు కావాలని వైకుంఠం ఇస్తాను నేను అని చెప్పేసి ఎప్పుడు మర్చిపోయాను. ఎందుకంటే నామ సంకీర్తనం మనకి విలువ ఇక్కడ తెలియదు. మనం ఇప్పుడు ఈరోజు సాయంత్రం ట్రైన్ వెళ్తున్నారు, మనకు కావలసిన ఒక క్యారియర్ పట్టుకుంటాం కదా, నైట్ మనకి ఆచారంగా ఉంటాం, బయట ఎక్కడ తినలేమని చెప్పేసి ఇడ్లీయో సాంబారో ఏదో మనం పెట్టుకుంటాం. శాస్త్రంలో దానికి ఏమంటారంటారంటే పాతేయమంటారు. ఏదైతే మనం ట్రైన్కో బస్సుకో దేనికి మనము పోయినప్పుడు మనకు కావాలని చెప్పేసి ఒక క్యారియర్ కట్టుకొని పోతాం కదా, దానికి శాస్త్రం చెప్తుంది పాతేయం. పాతేయం అంటే అట్లా క్యారియర్ మాకు తర్వాత తినడానికి కోసం అని చెప్పేసి. అట్లా ఈ మన శాస్త్రం చెప్తుంది పాతేయం పుండరీకాక్ష నామస్మరణం అని చెప్పేసి. పోయినప్పుడు మనం ఒక్కరే పోతాం కదా, ఎవరు రారు కదా మనతోటి. మనము ఎంత బంధం ఉంటే కూడా మనం అన్నీ వదిలేసి ఒకటే పోయినప్పుడు అప్పుడు నీకు క్యారియర్ ఏదంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమి రావు. ఇది నీకప్పుడు ఇడ్లీ చట్నీ సాంబార్ లాగా మనకు నచ్చిన ఫుడ్ ఇది. మనకి ఏ భయం లేకుండా, ఏది ఒక్క బాధ లేకుండా ప్రశాంతంగా ఈ శరీరం వదిలేసి భగవద్ధాం పోవడానికి అనిపిస్తుంది. కొంచెం ఉన్నప్పుడు కొంచెం మనం ఎట్లా ఉండాలంటే కొంచెం తల వంచేసి మంచిగా భక్తి చేసి ప్రపంచంలో ఉండే సుఖభోగాలకు ఎక్కువ ఆకర్షిత కాకుండా, మన వచ్చినాము శరీరం తీసుకున్నాము, సరే కష్ట నష్టాలు ఉంటాయి ఈ శరీరంలో, సుఖ దుఃఖాలు కూడా ఉంటాయి, ఏది ఒకటే ఉండదు, మళ్ళీ వస్తాయి పోతాయి. భగవంతుడు అంటాడు ఓర్చుకొనేసి కొద్దిగా ఓపికతోటి ఉండి మనం భక్తి చేయాలి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తారంటే, ఒక ఆవును ఒక సింహము ఎగ్జాంపుల్ ఇస్తారు. సింహము ఉన్నంత నాడు తాను అడవికి పెద్ద రాజు, నా దగ్గర లేదు, ఈ అడవి అంతా నాదే, నేను చెప్తే అందరూ తల వంచుకోవాలా, నా ముందే ఎవరు ఎదురు నిలబడడానికి లేదు, ఎవరు నాతో మాట్లాడడానికి లేదు, అంత గర్వంగా తిరుగుతుండిందంట సింహం. అదే అడవిలో ఒక ఆవు కూడా ఉండిందంట. ఆవు కూడా రోజు అక్కడే తిరిగేది, ఈ సింహం కూడా అక్కడే తిరిగేది. ఒకరోజు ఆ సింహంకి ఆకలి అయింది, ఆవును పట్టుకోవాలని చెప్పేసి పరిగెత్తుకుని వచ్చేసి ఆవుకు తెలిసిపోయింది, ఆవు కూడా పరిగెత్తుకుని పోయింది. పరిగెత్తుకుని రెండు పరిగెత్తుకుని పోయి ఆవు ఒక గుంతలు పడిపోయింది, సింహం కూడా ఒక గుంతలు పడిపోయింది. ఇంకా రెండు గుంతలు పడిపోయింది. ఇంకా సింహంకి అక్కడ తినడానికి ఏమీ లేదు. అదే పైన ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు దానికి చాలా ఉండింది తినడానికి. అది గుంతలు పడిపోయింది, అక్కడ దానికి ఏం తినడానికి ఏం దొరకలేదు. ఇంకా బోల్ టెన్షన్ తోటి అది ఉంది, అక్కడ తినడానికి లేదు, గుంతలు పడిన పైకి లేపేవారు ఎవరైనా ఉన్నారు, అదని ఎవరు లేపేవాళ్ళు కూడా లేరు. ఆవు కూడా గుంతలు పడింది. ఆవు ప్రశాంతంగా ఉంది, అక్కడ తినడానికి గడ్డి ఉంది దానికి, అది మంచి గడ్డి తింటూ ప్రశాంతంగా ఉంది. అరే సింహంకు తెలిసిపోయిందంటే నాకెందుకు ఇంత టెన్షన్, అది ఏం బాధ లేకుండా అది ఎట్లా ఉందని చెప్పి అది అనింది, నిన్ను ఎవరు తీసుకుని పోవడానికి రారు, 4 గంటలైతే మా యజమాని వస్తాడు, ఇప్పుడు పాలు పిండే సమయం అయిపోయింది, ఆవుని తీసుకొని పోవాలా, ఆవుని ఇప్పుడు తీసుకొని పోవాలని నేను వస్తాడు, తప్పకుండా నాకేం భయం లేదు, నేనేమి నా సాహసం చేసే అవసరం లేదు. ఆయన ఏదో తాడు గీడి వేసేసి నలుగురిని కింద పంపించేసి ఏమైనా చేసి ఆడు పైకి లేపుతాడు, నన్ను పైకి లేపుతాడు, మళ్ళీ ఆయన గోశాలకు తీసుకుని పోతారు. నిన్ను ఎవరైనా తీసుకుని పోతారా సింహాన్ని, డేంజరస్ కదా, ఇంకా 2 రాయి వేసి అక్కడే చావమని వదిలేసిపోతారు. అట్లా
భక్తి చేసినప్పుడు మనకేముంది, వైష్ణవులు మనల్ని చూస్తారు పైన పోయినప్పుడు, ఓ ఆ అబ్బాయి మనతోటి ఉండేవాడే, ఈ అబ్బాయి మనతోటి ఉండాడు, ఈ మాతాజీ మాతోటి గుడికి వచ్చేదే, రాలేదే ఇంకా మన గోలోక బృందానికి, సరే అని చెప్పేసి ఎవరినైనా పంపించి ఆమె రాలేదే పోయి తీసుకుని రా అని చెప్పేసి పంపిస్తారు. మనం భక్తి చేయలేదనుకో, సింహంలాగా మనము దొరికిన మాంస ముక్కలు, దొరికిన ప్రాణులంతా తినేసి నేను ఫలానా వాడు, నేను అటువంటి వాడు, ఇటువంటి వాడు అని చెప్పేసి ఈ ప్రపంచాన్ని అనుభవిస్తుంటే ఆ గుంతలు పడతాం కదా యమదొత్తులదొక్క, అప్పుడు మనకు రక్షణ అనేది ఉండదు. ఇద్దరు పడతాము, చావు అనేది భక్తులకు ఉంది, ఆ భక్తులకు ఉంది, ఇద్దరికి ఉంది, దాంట్లో ఏమీ ఎవరు తప్పించుకోవడానికి లేదు, ఇద్దరికి ఉంది. కానీ దీనికి ఆవుకొచ్చి ఆ గొల్లుడు వచ్చినట్లు తీసుకుని పోవడానికి వస్తారు, వైష్ణవులు వస్తారు, గురువులు వస్తారు, ఎవరో ఒకరు వస్తారు, భక్తులు మన తోటి ఉండేవాళ్ళు. ఆయన రాలేదు, ఆయన భూలోకాలు ఇంకో ఉన్నాడు, ఆ లోకాల నుంచి ఉండిపోయినాడే, ఒకటి ఆయన తీసుకొని రావాలని చెప్పేసి అందరు సాహసం చేసిన మనం పట్టుకొని పోవడానికి వస్తారు మనం భక్తి చేస్తే. అదే భక్తి చేయకుండా మాంస భక్షణము, వ్యభిచారము, జూదము, మత్తు పానీయాలు, దీనికి బానిసలు అయిపోయి అంటే ఉండిపోతే ఆ సింహంలాగా మన గతి. ఇంకా యమదూతలు రండ్రా ఎక్కువ వేసే పనిపిస్తారు మనని, ఇక్కడ ఉండిపో అని చెప్పేసి. సో మనము ఆవులాగా, భగవంతునికి ఒక ప్రియ జంతులాగా మనము భగవత్ సేవ చేస్తూ మనం ఉండాలా. నెక్స్ట్ మనం ఎక్కడ పోయినారు? కుంభకోణం పోయినారు. ఉప్పుళ్య చిదంబరం పోయినారు. తర్వాత ఉప్పుళ్యప్పన్న, సారంగపాణి చూసినారు కదా, చారంగపాణి, చక్రపాణి, భక్తవత్సల పెరుమాళ్ చూసినారా? అక్కడ ఇది తిరుకన్నమంగి, అన్నీ చూసినారు. ఓకే. పేరళందూర్, తిరుక్కన్నపురం. సో మీరు అక్కడ కూడా చాలా దివ్యమైన లీలలు ఉంటాయి. సారంగపాణిని చూసినారు కదా, మనల్ని చూస్తూ ఉంటాడు ఒక సైడ్ నుంచి. సారంగపాణి, తర్వాత తిరుకన్నమంగి, ఉప్పుళ్యప్పన. సో మామూలుగా కుంభకోణంలో కూడా అన్ని దివ్య దేశాలు అన్నీ అక్కడ అన్నీ మనం ఆలోచన చేస్తే ఏమక్కడ మనకు చూపిస్తుంది. మనం ఆ బ్రహ్మచర్య స్టోరీ చెప్పినావా? చెప్పలే, భగవంతుడు లేదు కదా. ఆ సారంగపాణి గోపురం చూసినారు కదా, పెద్ద గోపురం, అదొక లక్ష్మీనారాయణ ఒక బ్రహ్మచారి కట్టిందనమాట. ఆయన చేసినాడు బ్రహ్మచారి, ఆయన దగ్గర ఏం లేదు, కానీ దేవుడిని తన కొడుకులాగా భావించి అక్కడ సేవ చేస్తూ తన దొరికిన కష్టపడిన డబ్బులతోటి ఆ పెద్ద గోపురం కట్టినాడు. దేవుడికి ఆ పెద్ద గోపురం కడితే దేవుడు ఆయన మామూలుగా ఎగతాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, అన్ని కాలంలో ఉంటారు. ద్వాపర యుగాలు ఉంటారు, త్రేతాయుగాలు ఉంటారు, సత్యయుగాలు ఉంటారు. అది లేని ఒక యుగం లేదు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అన్ని టైంలో కూడా. అక్కడ వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటే మామూలుగా ఆయన ఊడిస్తూ ఉంటే చెప్పేవాళ్ళు, నీవు ఇప్పుడు బాగున్నావురా, నీవు చనిపోయినప్పుడు నీకు పిండ మొదలడానికైనా ఒక కావాల కదా, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, ఏం చేస్తావంటే నా కొడుకు ఉన్నాడు కదా సారంగపాణి, ఆయన చూసుకుంటాడు. అట్లే ఉన్నాడు మనసుతో. కానీ ఆయన చనిపోయినప్పుడు నిజంగానే సారంగపాణి వచ్చినాడు. సారంగపాణియే తన 11 రోజులు ఒక కొడుకుంటే ఏమేమి చేయాలన్నా ఆ క్రియలంతా భగవంతుడే చేసేసినాడు. భగవంతుడు ఎప్పుడు భక్తులు చేసిన సేవను మర్చిపోడు. ఎవరైనా మర్చిపోవచ్చు, మనం ఎంతెంత ఎవరెవరికి చేసింటాం కదా, మనకి ప్రతి ఒక్కరు తెలుస్తుంటుంది. పిల్లల కోసము, భార్య కోసము, బంధువుల కోసము. దాంట్లో ఏమొచ్చింది? తిరుమంగి ఆళ్వారు బాలాజీని చూసుకుని ఒక ఆళ్వారు చెప్తారు, దాంట్లో ఒట్టి నొప్పి అనుభవించిన కానీ దాంట్లో ఏం సుఖం అనుభవించలేదు. దేవుడా, నిన్ను ఒక క్షణం చూసినప్పుడు కూడా అంత కష్టపడి కింద నుంచి కొండ పైకి ఎక్కివేసి అంతసేపు నిలబడి నిన్ను ఏదో కొద్దిసేపు చూసినా ఎంత తృప్తి వస్తుంది, ఎంత ఆనందం వస్తుంది అని అంటున్నాడు. ఈ భార్య బిడ్డలకి ఇంత సేవ చేసి కూడా నాకేం నొప్పి తప్ప ఇంకేం నాకు దొరకలేదు, దాంట్లో నుంచి బాధ వచ్చింది కానీ నాకేం అనుభవం కాలేదు దాని నుంచి. కానీ నీకు చేసిన కొద్ది సేవ, నిన్ను ఒక దర్శనం చేస్తే వచ్చే ఆనందం నాకు దేంట్లో రాలే, నిన్ను చూస్తే నాకు ఎంత ఆనందం వచ్చింది. భగవంతుడి కోసం మనం చేసిన చిన్న సేవ అయినా కానీ భగవంతుడు ఎప్పుడు మర్చిపోరు. అట్లా ఆయన చనిపోయిన రోజు నుంచి ఆ 11 రోజు మనకు తర్పణం మొదలైన రోజు దేవుడు తన కొడుకులాగానే అక్కడ పోయి అన్నీ చేసినాడు. ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు పూజారులు పొద్దున గుడి తెరిచి చూస్తున్నారు. భగవంతుడు తెల్ల బట్ట వేసుకున్నాడు. ఆ 11 రోజు చేతులు దర్భలు ఉన్నాయి. ఆ దర్భలు మామూలుగా యజ్ఞయాగాలకు వాడే దర్భలకు లెక్క ఉంటాయి ఇన్ని అని. ఆ పిండ కార్యాలకు చేసినప్పుడు దానికి 3 ఎంత లెక్క ఉంటాయి. ఇది ఆ దర్భలు ఉన్నారు. దేవుడు కార్యములు
ఇట్లా దర్బలు రాదు. ఎక్కడ వచ్చింది ఈయనకి? ఎవరు కట్టేసినారు? చేతు చూస్తే తడి బట్టలతోటి ఉన్నాడు, నువ్వులు ఉన్నాయి. నువ్వులంత అప్పుడు కదా వాడే ఐటము. లాస్ట్కి వాళ్ళు తెలుసుకున్నారు, ఆ లక్ష్మీనారాయణకు, ఆ భక్తుడుకు తర్పణం మొదలేసి దేవుడు ఆ గుడి తెరిచి లోపల పరిగెత్తుకుని ఇక్కడ వచ్చినాడు. సో అది భక్తుడు అంటే, భగవంతుడు అంటే. మనమే గొప్ప, దేవుడు ఇంకా చేయగలుగుతాడు. భక్తుల పైన అంత ప్రేమం కలిగి ఉంటాడు. సో మనం అక్కడ ఆ లీలలో అక్కడ తెలుసుకోవాలా, ఎంత మనం చేసిన సేవ భగవంతుడు ఎంత మంచి గుర్తుపెడతాడు. ఆయన ఒక జీవితం ఒక గమ్యమే ఆయన ఒక అనుగ్రహం పొందాలా. ఇంకెవరు అనుగ్రహం పొంది మనం ఏం చేసేది ఏం లేదు. పిల్లల్ని బాగా పెంచేసి వాళ్ళకి మంచి ఒక పోస్ట్, మంచి ఒక లెవెల్కి తీసుకుని వస్తే మనం చనిపోయిన తరకు వాళ్ళు ఏమన్నా నెల కొద్దిగా డబ్బులు పనిపించచ్చు కదా, ఏదో కొద్దిగా మనం ఉన్నంతరకు చూడొచ్చు. కానీ పైకి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు కదా, ఎవరు ఏం చేయలేరు. నీవు ఎంత కష్టపడి ఏ లెవెల్కి నీ పిల్లల్ని తీసుకుని వచ్చినా కానీ ఉన్నంతరకు వాళ్ళు నేను బాగా చూడొచ్చు. కానీ పోయిన తర్వాత మళ్ళీ భగవంతుడే గతి, హరినామమే గతి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడు కూడా దేవుడే మనకి గతి. అట్లా తర్వాత మీరు అక్కడ నుంచి రామేశ్వరం పోయినారా? కుంభకోణం నుంచి రామేశ్వరం పోయినారా? అక్కడ మనము ధనుష్కోటి పోయినారు కదా, ధనుష్కోటి పోయినారు. అక్కడ నుంచి విభీషణ టెంపుల్ పోయినారు, రామనాథపురం పోయినారు, విభీషణ టెంపుల్ రామాయణం పోయినారు కదా. ధనుష్కోటి నుంచి వచ్చినప్పుడు అక్కడ విభీషణ చూస్తున్నారు కదా, చాలా స్పెషల్ ప్లేస్ అది. చూడడానికి చిన్న గుడి ఉంది. రామాయణంలో చాలా ముఖ్యమైన శ్లోకం, సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చ భాసతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. అక్కడ రాములు వారు అంటున్నారు, అంటే అక్కడ లక్ష్మణుడు వచ్చి ఈయన విభీషణుడు వచ్చి శరణాగతి పొందిన చోట చాలామంది అబ్జెక్షన్ పెట్టినారు. ఏ వద్దబ్బా, ఎంత అనగానే ఆయన శత్రుసేన నుంచి వచ్చినాడు. అక్కడేనో నీవు దేనికి లయక్ కాదు, నీవు నాతో ఉండడానికి అర్హుడు కాదని రావణుడు తన్ని పంపించినాడు. పో, ఎక్కడన్నా గుడి గోపురాలు ఉంటే పోయి ఏదైనా సుండలు దొరికితే తినేసి కూర్చో, ఇక్కడ వద్దు, నీకు శత్రులు ఎవరు మిత్రులు ఎవరు, ఏది మంచిది ఏది చెడు, ఎప్పుడు చూస్తే ఆ హరినామం చెప్పి రామనామం చేస్తూ నా ఒక శత్రువుని పేరు చెప్పుకుంటున్నావు, ఇల్లంతా రామ 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 అని రాసిపెట్టినావు. ఇంకా ఆయన వస్తే చెప్తాడంటే, అది నీ పేరబ్బా, రా అంటే రావణ, మా అంటే మండోదరి అని. ఆయన వచ్చి అడిగినప్పుడు ఆయన తిట్లు భరించలేక, ఆయన ఒక దౌర్జన్యం తట్టుకోలేక అది నీ పేరు రాసుకున్నారని చెప్తుంది. కానీ ఆయన రాసింది రాముల వారి పేరు. రాముల వారు అక్కడ చెప్తున్నారు. అక్కడ అంత గోళలైన విభీషణ వచ్చినప్పుడు అందరూ తిరస్కారం చేసినారు, వద్దు ఆయన వద్దు అని చెప్పేసి. అయితే హనుమంతుడు అన్నాడు, లేదు ఆయన భక్తుడు, నేను విన్నాను, ఆయన భజన చేస్తా కొంచెం చూడాడు, ఆయన మనం తీసుకోవచ్చు. ఒక్క భక్తుడు మాట అంటే భగవంతుడు అంతే, ఇంకేం అడగలే. హనుమంతుడు చెప్పినాడు చాలురా అంతే, ఒకే మాట. అట్లా జస్ట్ ఒక మాట చెప్పిన దానికి అట్లా మనం భక్తులతోటి స్నేహం ఎప్పుడు ఉండాలి. మనకు ఎవరితోటి అయినా మనము దూరం ఉన్నా పర్వాలేదు, భగవద్ధామ పోవాలంటే భక్తులతోటి ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి. భక్తులు ఎట్టన ఉన్ని ఎవరెవరితో అడ్జస్ట్ అవుతాం కదా, తట్టుకోలేక ఉంటాం కదా. ఎప్పుడు ఒకసారి ఏం చేస్తుంది, పెళ్ళి భార్యనే గొడవ పెడతా ఉంటే కూడా మనము వద్దంటామా, ఇంకా ఓర్చుకొని ఉంటాం. పెళ్ళి అయిపోయింది, ఇంకేం చేసేది మరి అది ప్రశ్న. ఇంకా ఆమెతో ఉండాల్సి వస్తుంది, ఉంటాం. మనం దాన్ని బయటకు చెప్పుకోమది, ఎట్లా చెప్పినా తప్పే. ఎవరైనా మనల్ని అడిగినారు అనుకే, నీ భార్య ఇప్పుడు కూడా కొడుతోందంటే ఏమంటాము? ఇప్పుడు కొట్టట్లేదంటే ఇంతకుముందు కొడుతుంది అని అర్థము. లేదు ఇప్పుడు కొడుతుందంటే ఇంకా కొడతానే ఉందని, అట్లా కూడా ఎట్లా చెప్పినా అది తప్పే. అది దానికి ఇట్లా కొడుతుంది అని చెప్పినా కొట్టదని చెప్పినా తప్పే. అంటే ఇంతకుముందు కొడుతుంది, మనము ఎట్లా ఆన్సరించినా అది దాని సమాధానం. అంటే ఈ భౌతికమైన విషయాన్ని మనం ఏం చేసినా దాని పరిష్కారం అనేది వెతకలేము. మనం ఎట్లా దాన్ని తప్పించుకోవాలంటే కూడా అది మనతోటి ఉంటాయి. అట్లా అక్కడ రాముల వారు అంటారు, ఈయన మంచి భక్తుడు, ఆయన జస్ట్ ఒక రికమెండేషన్, ఒక భక్తుని ఒక ఇది మనకు కావాలని చెప్పేసి మనవాళ్ళ మామని రామాంజుల వారు సెకండ్ ఒక అవతారం. ఆయన అంటున్నాడు, కేవలము భగవంతుని దర్శనం చేసుకుంటే సరిపోదు, భగవంతుని దివ్య గుణాలని వింటేనే సరిపోదు, భగవంతుని దివ్య గ్రంథాలని పఠించి భగవంతుని కీర్తించి ఆ విధంగానే బతుకుతా కూడా సరిపోదు. మనకి మళ్ళీ అంత చేసి
మళ్ళీ ఇది కావలసింది ఏదవ్వా? దేవుడినే మొత్తం సరెండర్ అయినా సరిపోదు, దేవుడిని గుణరూపాలని దివ్య గుణాలని వింటా కూర్చుంటే కూడా సరిపోదు అంటున్నావు, తర్వాత గురువుని ఆశ్రయిస్తే కూడా సరిపోదు అంటున్నావు. మళ్ళీ అయితే కావలసింది ఏదంటే కేవలం భక్తులు ఒక సేవ చేస్తే చాలు, అది సరిపోతాయి నీకు అన్నాడు. మిగిలింది ఉందా లేదా అవసరం లేదు, నీకు భక్తులకు సేవ చేసే గుణం ఉందా, నీ పేరు భగవద్ధాములు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి అంటారు. అట్లా రామానుజాచార్యులకు రెండో అవతారం ఆయన వరవరముని అంటున్నారు. అది ఒక భక్తుడు ఓకే అన్నాడు, ఆయన తీసుకోవచ్చు అంటే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడ పట్టాభిషేకం అయిపోయింది విభీషణుడికి. ఇంకా రావణుడు అక్కడ ఉన్నాడు, ఇంకా యుద్ధమే కాలేదు, అప్పుడే పట్టాభిషేకం అయిపోయింది. ఇంత మధ్యలో మొత్తం అయిపోయిందే, ఎట్లబ్బా కొద్దిగా ఆలోచించినా ఏమంటే రాముడు అన్నాడు, అదేం ప్రాబ్లమే లేదు, నాకేం దాంట్లో ఇబ్బంది లేదబ్బా, ఎందుకు బాధపడాలా, ఆయనకు పట్టాభిషేకం ఇచ్చినావు, ఎవరైనా కానీ నాకు సరెండర్ అయిన వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రశ్నగా నాకదే లేదు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మిత్య భాసతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. దేవుడా మనం అనుకోవచ్చు, నిన్న వరకు ఆడు ఎట్లున్నాడు, మొన్న ఆయన ఇట్లున్నాడు అట్లున్నాడు అని. దేవుడు అంటాడు అపిచేతస్తురాచారం, అరే మొన్న వరకు ఆయన ఎంత చెడ్డాడని ఆయన నాకు దాసుడు అయితే, దేవుడా తప్పు చేసినాను, తెలియకుండా తెలిసి నేను తప్పు చేశాను, కానీ ఇప్పుడు నేను ఈ దాసుడుగా మారిపోయినాను, నేను నాకు రక్షణ కల్పించాలని అని చెప్పేసి నీవు భక్తితోటి ఎవరైనా కానీ అభయం సర్వభూతేభ్యో, మనుషులకు మాత్రం ఇది వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు అట్లేమే సపరేట్ కేటగిరీ అంత లేదు, ఎవరైనా పర్వాలేదు, నాకు ఇప్పుడు దాసుడైతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ, వాళ్ళని రక్షించే బరువు నాది, నేను వాళ్ళని చూసుకుంటానని చెప్పేసి దేవుడు రామాయణం 24,000 శ్లోకాలు, చాలా ముఖ్యమైన శ్లోకం, ఒక అవతారం తీసుకున్నదే దేవుడు నోటి నుంచి వచ్చిన శ్లోకం అక్కడ ఆ విభీషణ గుడిలో, ఎవరైనా నేను ఆశ్రయం కల్పిస్తానని. ఉండేదంతా ఏమైనా దేవతలే, కానీ ఆ కోతి శరీరంలో ఉన్నారు కదా, వానర సైన్యం మొత్తం ఉంది అక్కడ, ఏం ఆ గుణాలు వచ్చింది కోతిలది. అది అనుకునిందంటే అవును అంత పెద్ద మాట అన్నాడు, ఒకవేళ రావణుడు వస్తే ఇప్పుడు ఏం చేసేది, మళ్ళీ రావణుడికి ఇయ్యాలి కదా. ఒకవేళ రావణుడు వచ్చినాడు, అరే సీతమ్మని రిటర్న్ ఇచ్చినాడు, అయ్యో తప్పైందయ్యా నాది కూడా, నిన్న వరకు నేను కూడా చెడ్డోడేదా, నీ భార్య నీ తీసుకో, నా తప్పైంది తెలియకుండా ఇట్లా చేసినానని చెప్పి ఒకవేళ ఆయన శరణాగతి పొందితే ఏం చేస్తావు? రాముడు అన్నాడు, ఇప్పుడు ఒకవేళ ఆయన శరణాగతి పొందితే నేను అయోధ్య నాదే కదా, అయోధ్య నేను ఇచ్చేస్తానన్నాడు. అయితే ఈ కోతిలు అక్కడికి ఆగలేదు, ఇంత ధైర్యంగా చెప్తున్నాడు అయోధ్య నాదని చెప్పేసి. ఇంత జరిగింది దేనికోసం, అడవికి వచ్చింది దేనికోసం, అక్కడ దాంట్లో వేరే వాళ్ళు కూడా షేర్ ఉన్న వల్ల కదా, వేరే వాళ్ళు అక్కడ అయోధ్యంది ఒకటి కాదు కదా, నలుగురికి షేర్ ఉంది దాంట్లో కదా. భరతుడు ఉన్నాడు, ఆ గోలతోటి కదా ఇంత అడవికి వచ్చే ప్రసంగం వచ్చింది. భరతుడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, శత్రుఘ్నుడు ఉన్నాడు, ఈయనట్లో ఇంత ధైర్యంగా ఇచ్చేస్తాను అంటున్నాడు. రాములు వారు సర్వాంతర్యామి కదా, ఆయన అన్నాడు, మీరు అనుకోవచ్చు అయోధ్యలో నలుగురికి ఉండొచ్చు అని చెప్పి షేర్, వైకుంఠం నాది ఒకటిదడా, మీరు నేను కావాలనుకుంటే రావణ ఒక్క సరెండర్ అయితే వైకుంఠం కూడా ఇవ్వగలుగుతానని చెప్పేసి. ఎవరు ఆపగలుగుతారు? వైకుంఠంలో ఎవరికి రైట్స్ లేదు, నాది సొంతం, అది నేను ఇవ్వగలుగుతాను. అది దేవుడు అంటే. సో ఎప్పుడు దేవుడు మనం ఊహించలేని ఒక్క కృపతోటి దేవుడు ఉంటాడు మన పైన. మనమే అటువైపు చూడట్లేదు, కానీ ఆయన ఒక కరుణకు ఒక ఏమంటారు, ఒక గేట్ లేదు ఇంత అని చెప్పేసి అది మీరి భక్తులపైన కరుణ చూపిస్తున్నాడు. మనం మాత్రం మన భక్తి, మన ఒక శరణాగతి భావము అది మాత్రం తక్కువ ఉంది, కానీ ఆయనకు ఉంది కదా, ఆయనకు అది సముద్రం. అది నీ కొద్దిగా భక్తి చేసినా నీ ఎట్టో ఒకటి నేను ఉద్ధరించాలా, నేను ఎట్టో ఒకటి పైకి తీసుకొని రావాలా, నీకు ఎట్టో ఒకటే ఆ 84 జీవరాశి నుంచి బయటకు తీసుకుని వచ్చి నీకు భగవద్గీత ఇవ్వాలని చెప్పేసి భగవంతుడు ఫుల్గా ఉంటుంది. మనం అది ఎన్నో జన్మల పాపల వల్ల మనకు అర్థం కాకుండా, మనం దాన్ని తెలుసుకోకుండా మనం కష్టపడతాం, కానీ భగవంతుడికి మనకు ఫుల్ మన పైన కృప ఎప్పుడు కూడా దేవుడికి ఉంటాయి. గ్రామాలకు వచ్చినప్పుడు ఇటువంటి విషయాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోవాలా. ఎట్లా ఉండాలంటే యాత్రకు పోయినప్పుడు ఆవులాగా ఉండాలంటే, ఆవు అది సాయంత్రం మనం మళ్ళీ లాకుండా వచ్చేంతవరకు మేస్తూనే ఉంటుంది, అది పొద్దునొచ్చి తింటూ ఉంటుంది, అనేది దానికి సరిపోదు. అది ఇంకా వదిలితే ఇంకా చీకటి పడేంతవరకు తింటూ ఉంటుంది. ఆయన మెడ పట్టి లాగినప్పుడు కూడా అది మెడ తిప్పుతూ ఉంటుంది, మళ్ళీ కొద్దిగా ఏమైనా ఉంటే తినేసి వస్తానని చెప్పేసి. అట్లా భక్తులు
ఆ చివరికి ఇంక ఇంటికి పోవాలా మనం భగవంతు ఒక చోట ఉండలేం కదా. మీరంతా భాగ్యవంతులు యాక్చువల్లీ. తిరుపతి కొండ పైన, కొండ కింద, కొండ చూసే భాగ్యములు అక్కడ పక్కన ఉన్నారు. ఎంతో పెద్ద భాగ్యం. శాస్త్రం చెప్తుంది, అయ్యో కొండ కింద ఉండేవాళ్ళు, ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు, ఇంకో హరినామం చేసేవాళ్ళు, ఈ జగత్తులో పెద్ద భాగ్యవంతులు వీళ్ళని చెప్పి. తిరుపతి కొండ కింద ఉండేవాళ్ళు కానీ, ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు కానీ, హరినామం చేసేవాళ్ళు, ఈ ముగ్గురు గొప్ప భాగ్యవంతులు అని చెప్పి. సో మనం ఒక ధామంలో ఉండాలంటే, ఒక ప్లేసులు ఉండాలంటే, దివ్యమైన క్షేత్రం ఉండాలంటే అంత సులభం లేదు. సో మనకు ఆ భాగ్యం దేవుడు ఇచ్చినాడు, మనం దాన్ని కాపాడుకోవాలా. అదే టైంలో మరి ఒక దీనిలాగా ఉండకూడదు. ఏమంటారు, అక్కడే ఉండి దాని యొక్క రుచి తెలియక, దాని ఒక మహిమ తెలియక, ఏమి దాని గురించి వినక, ఊరికేనే ఒక జంతులాగా మనం ప్రవర్తించకుండా, పక్కన అంత మంచి దేవుడు ఉన్నాడు, ఇంత భక్తులకు ఇంతమందికి ఆయన కృప చూపించినాడు, ఆయన కృప మనం కూడా పొందాల. ఎంతకాలం కదా ఈ దేహ ధారణం అని అన్నమాచార్య పాడినప్పుడు ఏమంటున్నాడు, అతని కరుణారసం అప్పగించక కదా. ఎందుకబ్బా ఇంత కష్టపడుతున్నావు, నీవు ఇంకా పొద్దున అయితే కదా ఆహారం కింద మందులు ఎక్కువ ఉంటాయి, కొంచెం మంది డబ్బాలు ఓపెన్ చేస్తే షుగర్కు, బీపీకి, ఎన్ని రకరకాల మెడిసిన్లు. ఈ శరీరం కొద్దిగా మేనేజ్ చేయాలంటే ఎన్ని కష్టాలు పడుతున్నాము. ఎందుకు ఇంత కష్టపడాల్సి వచ్చింది అంటే ఆయన అంటున్నాడు, అతని కరుణారసము, భగవంతుని ఒక కరుణారసం నువ్వు అనుభవించక కదా. ఒకవేళ ఆయన కరుణారసం నీకు ఇంతకు ముందే దొరికి ఉంటే విని ఈ బాధలు, ఇన్ని కష్టాలు నీవు పడేవాడా కాదు కదా. నీవు సుఖంగా ఉండేవాడు. నువ్వు ఆ గత జన్మం వచ్చింది నీకు, నువ్వు ఆయన తలుచుకోలేదు, ఆయనకు భక్తి చేయలేదు, ఆయనకి ఏ రకమైన ప్రేమ పొందాలని ఆశని పడలే. మనం మన చిన్న పిల్లలకు ప్రేమ పొందాలంటే చాక్లెట్ ఏదో ఒకటి ఇస్తాం కదా, వాళ్ళు మనకు కావాలనుకుంటే. మన పిల్లలకు కానీ మన వాళ్ళకి కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. వాళ్ళ ప్రేమ మనకు కావాలా, మన ప్రేమ వాళ్ళకి కావాలి, ఇచ్చిపుచ్చుకుంటాం. అట్లా దేవుడు కూడా మనకు కావాలంటే ఆయన ఒక నామం వేరేదేమి ఇచ్చదు. ఆయన ఇంత మంచి శరీరం ఇచ్చినాడు, మంచి ఇంద్రియాలు ఇచ్చినాడు, మంచి మాట్లాడే శక్తి, మంచి చూసే శక్తి, మంచి వినే శక్తి అన్నీ ఇచ్చినాడు. జస్ట్ భగవంతుని ఒక స్మరణ చేస్తే చాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ శరీరం రాదు. వచ్చినప్పుడు దీన్ని మంచిగా వాడుకోవాలా. వచ్చినప్పుడు ఎంతవరకు మనకు భగవంతుడు సేవ చేయడానికి అవుతుందా, ఎంతవరకు మనకు ఓపిక ఉందో దేవుడికి చేయడానికి, దేవుడికి చేయాలి. మనం ఏదో ఒకటి మన శక్తి అనుసారా, లేదా మనం ఏదో మనకు కుదిరింది, కనీసం ఏం లేదండి మనం కూర్చొని జపం చేసుకోవడానికి ఇంత భగవంతుడు ఇచ్చినాడు కదా, ఒక ధన్యవాదం మనం అర్పించాలి కదా. ఒక వస్తువు కింద పడి ఎవరన్నా మన చేతికి ఇచ్చితే థ్యాంక్స్ అని చెప్తాం. అప్పుడు దేవుడు ఎంత మంచి, మన బయట ప్రపంచంలో ఎంతెంత దుఃఖములు, ఎంతెంత కష్టములు, ఎంత రకరకాల బాధలతోటి మనుషులు జీవిస్తున్నారు. మనకు దేవుడు ఒక లెవెల్కి మంచిగానే పెట్టినాడు కదా. అప్పుడు మనకు మంచి శరీరం ఇచ్చినాడు, మంచి పరిసరాలు ఇచ్చినాడు, మంచి వాళ్ళ మధ్యలో పెట్టినాడు, ఇంకా భక్తులు ఒక సాంగత్యం ఇచ్చినాడు. దీనికి మించింది ఏం కావాలా. ఆయన అమూల్యమైన వస్తువులు అది కదా. మీరు మా దర్శనం లేదన్నారు, ఆ మన్నార్గుడి రాజగోపాల్ ఆయన ఇక్కడ చూస్తే నడుము కొద్దిగా కీచైన్ ఉంటాయి. ఆయన మనకు సొత్తు అంటే ఏముంటుంది, మన ల్యాండ్, దాని పత్రాలు కదా, మనము పట్ట అదంతా లోపల బీరువాలు పెట్టుకుంటాం, డబ్బు బంగారం అంతా. ఆయన కూడా బీరువాలు పెట్టుకుంటాడంటే మంచి మంచి భక్తుల్ని, అయ్యో ఇది నాకు కావాలా, ఇది అక్కడ దొరికిన మాణిక్యము, ఇక్కడ దొరికిన భక్తుడు, ఇది అక్కడ దొరికిన భక్తుడు అని చెప్పేసి జాగ్రత్తగా పెట్టుకుంటాడు. కొంచెం మందిని మాత్రం అవసరమైనప్పుడు ఇది తిరుపతి కొన్ని, ఇది కంచికొండని, ఇది ప్రయాగలోని, ఇది ఒక్కొక్కటి కొన్ని పనిపిస్తాడు. అవసరమైనప్పుడు కొద్ది అవసరం ఉంటాయని పనిపిస్తాడు. అట్లా భక్తులు దొరకడము భగవంతుడు ఒక రత్నం. అది మన కోసము ఇచ్చినాడు, మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా, జాగ్రత్తని వాడాలా, మనం దానికి సేవ చేస్తూ ఉండాలని. భక్తులు దొరకడం అనేది చాలా దుర్లభం. భక్తుల ఒక సాంగత్యం దొరకడం ఈ కలియుగంలో. ఇంకా మనకు భక్తుల మధ్యలో ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. కొంచెంమంది ఆ భక్తులే లేని ఊరు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. అయ్యో మొన్న రష్యన్స్ వచ్చినారు, వాళ్ళు అంటారు, అయ్యో భారతదేశంలో భక్తి చేయడం చాలా ఈజీ, ఎక్కడ చూస్తే కృష్ణ స్టోరు, కృష్ణ బసది పేర్లు, రామ ఎన్ని కావాలో ఊరికి నడుచుకుంటూ పోతేనే భక్తి వస్తూ ఉంది. అన్ని చోట్ల దేవుడు బొమ్మలు ఉంటాయి, దేవుడు పేర్లు ఉంటాయి. ఎంత భాగ్యం అదని చెప్పేసి, ఎంత మనకి కదా. ఎక్కడైనా బాలాజీ, శ్రీ వెంకటేశ్వర స్వామి, అక్కడక్కడ మనకి ఏదో కనిపిస్తుంటుంది కదా మన దేవుడి పేర్లు. మనం ఈజీగా భగవంతుడు తలుచుకోవచ్చు. అన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఏదో తలుచుకోకుండా మనం మనదే ప్రపంచంలో ఉండి మన జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాం.
కొద్దిగా ఎన్ని సంవత్సరం మనం ఉంటామో, ఎన్ని సంవత్సరం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఉన్నంత దాంట్లో కూడా కొద్దిగా ఓపికతోటి, కొద్దిగా శక్తి మనకు ఎన్నాళ్ళు దేవుడు ఇచ్చినాడో తెలియదు. ఆయన ఇచ్చినప్పుడు దీన్ని మర్చిపోకుండా ఇంకా ఆ చివరి సమయాలు ఏమవుతుందో మనకు అర్థం కాదు. బాగున్నప్పుడు కులశేఖరరావు అంటారు, అప్పుదుకు ఆ రోజు కోసం ఈ రోజే నేను చెప్పి ఉంచేస్తాను, నువ్వు మళ్ళీ లెక్కలు పెట్టుకో తర్వాత అని చెప్పేసి. ఎందుకంటే ఆ టైంలో నేను చేస్తానా చేయలేమా తెలియదు నన్ను భక్తి వాళ్ళు పిలిచినప్పుడు, కానీ ఇప్పుడే నేను భక్తి చేసుకుంటాను. అట్లా మనకు అవకాశం దొరికిన వెంటనే ఇది మళ్ళీ మళ్ళీ దొరికేది కాదు. మళ్ళీ మనం ఎవరు ఒత్తిడి చేయరు మనని. మనమే ఆతురతోటి అయ్యో ఒక కొద్ది క్షణం ఉందమ్మా, నీకు ఎంత కావాలో అంత బంగారం అక్కడ పెట్టినామో పోయి తీసుకుంటే ఎంత ఆతురతోటే కావాలని బ్యాగులు నింపగలుగుతాం కదా. నీకు కొద్దిగా టైం ఉంది, ఇంత బంగారం ఉంది అక్కడ, నువ్వు ఎత్తుకొని చెప్తే వాడు ఎంత ఆతురతోటి దాన్ని ఎత్తుకుంటాడు. అట్లా మనము కొద్దిగా సమయం ఉంది, ఈ హరినామము గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన, గోలోకు నుంచి వచ్చిన ఒక వస్తువు మీ చేతు కళ్ళ ముందు తిరుగుతూ ఉంది, దీన్ని పట్టుకోండి అని మహాప్రభు ఇస్తూ ఉన్నారు ఫ్రీగా. మనము ఎట్టొకటి పరిగెత్తుకుని పేయించి ఎంత దాచిపెట్టడానికి అంత దాచిపెట్టుకోవాలి మన హృదయంలో. ఇది మనకు పాతేయం పుండరీకాక్ష నామ సంకీర్తనం. పైన పోయినప్పుడు మనకి ఇదే మన చేతి నుంచి వచ్చే సంపద, మన ఆహారం ఇదే మనకు వేరే ఏది కూడా రాదు. సో ప్రతి ఒక్కరు కూడా హరినామస్మరణ ఎప్పుడు చేస్తుండాల. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తిరుపతి భక్తవృంద కీ జై.